ఇవన్నీ వాస్తవాలు. ఊరికే వాళ్ళలాగా గ్రాఫిక్స్ చేసి చూపించి ఇవి నిర్మాణం జరుగుతుంది అని చెప్పి అది నిజంగా అయిపోయిందేమో, అవన్నీ ఇప్పుడు లేవు, కనపట్టలేదు, అవన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో అన్ని కూల్చేసిందా, లేకపోతే ఏమైపోయినాయి, అదేదో ఐకానిక్ బ్రిడ్జ్ చెప్తా ఉండే. మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఐకానిక్ బ్రిడ్జ్ ఏది, ఐకానిక్ బ్రిడ్జ్ చెప్తా ఉన్నారు కదా, కృష్ణా నది మీద ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి కట్టాలని చెప్పి. ఐకానిక్ బ్రిడ్జ్ ఏది కనపడలేదు, ఏమైంది, వీళ్ళు ఏమైనా చేశారు దీన్ని? నేను చెప్తా ఉన్నాను, ఐకానిక్ బ్రిడ్జ్ అనేది గ్రాఫిక్ అమ్మా. రియల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మేము కట్టి చూపించినాం. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ సంగతి పక్కన పెట్టి రియల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈరోజు ఈ వెస్ట్ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ముఖ్యంగా ఈ కృష్ణా రివర్ మీద జాతీయ రహదారులు వాళ్ళ విస్తరణలో భాగంగా ఈ వెస్ట్ బైపాస్ రోడ్ అది అమరావతి మీద పోతా ఉంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కనెక్షన్ టు వైజాగ్, ఇట్ ఇస్ బ్యూటిఫుల్ కనెక్షన్ టు విజయవాడ, ఇట్స్ బ్యూటిఫుల్ కనెక్షన్ టు చెన్నై. సో హైదరాబాద్కి, వైజాగ్కి, చెన్నైకి కనెక్టివిటీ ఉన్న ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు ఉంటే ఆ బైపాస్ రోడ్డును డెవలప్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలైన్మెంట్ కోసం సమకూర్చుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని రిటర్నబుల్ ప్లాట్లుగా కేటాయించి ఆ బ్రిడ్జిని రానియకుండా, బైపాస్ రోడ్డును రానియకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అడ్డుకున్నారా లేదా అనే విషయం మీద ఖచ్చితంగా శ్వేతపత్రంలో చెప్పింటే బాగుండేది. ఇది వాస్తవం కాదని అడుగుతాం. మేము గ్రాఫిక్స్ గురించి మాట్లాడలేదు ఇక్కడ రియల్గా ఈరోజు వెస్ట్ బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో వెస్ట్ బైపాస్ రోడ్లో అలైన్మెంట్ కోసం ఆగిపోయినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని ఆ అలైన్మెంట్కి సంబంధించినటువంటి భూములు రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే వాళ్ళు ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి మరి ఆ యొక్క డిఫికల్టీసు, బాటిల్ నెక్స్ అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని పూర్తిగా దాని మీద దృష్టి పెట్టించి మోహరించి సుమారు 24 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీర్చి ఆ సమస్యలను ఒక కొలికి తీసుకొచ్చి అలైన్మెంట్ని తురుగు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఇంకొక 3 monthsలో కంప్లీట్ అవుతా ఉంది. ఈ బ్రిడ్జ్ కూడా, ఈ పనులు కూడా పూర్తవుతున్నాయి. 3 monthsలో ఆ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో కృష్ణా నది మీద బ్యూటిఫుల్ కనెక్టివిటీ టు హైదరాబాద్, వైజాగ్ అండ్ చెన్నై, మెయిన్ యాక్సిస్ కనెక్టివిటీ. ఈ సమస్యలన్నీ తీర్చేసి మరి ఈ యొక్క అమరావతి ప్రాంతాన్ని బయటి ప్రపంచంతో అనుసంధానం చేసే హైవేని తీసుకురావడం జరిగింది. అది కూడా పూర్తవుతా ఉంది. మరి ఇది వైసీపీ ప్రభుత్వం చేసింది కాదా? దీన్ని డిస్ట్రక్షన్ అంటారా? దీన్ని విధ్వంసం అంటారా? దీన్ని నిర్మాణాత్మకంగా ఈ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో అమరావతిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం వైసీపీ చేసిందని అంటారా? ఈరోజు రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. వాళ్ళు చెప్పినటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ గ్రాఫిక్స్కు వాస్తవంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పూర్తి చేసినటువంటి ఈ రెండు కూడా ఒకసారి మనం చూడాలి. ఈ ఐకానిక్ గ్రాఫిక్ బ్రిడ్జ్ ఏదైతే చూపించారో ఇప్పుడు అది వాస్తవ రూపంలో కనపడుతున్నటువంటి బ్రిడ్జ్ మరి రాజధాని ప్రాంతానికి మంచి చేసింది మరి చంద్రబాబు గారా లేకపోతే వైసీపీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ప్రతి అంశం కూడా నేను చాలా స్పష్టంగా స్టాటిస్టిక్స్ తోటి తీసుకొచ్చి చెప్తాను. ఈ యొక్క స్మార్ట్ సిటీ నిర్మాణం కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, తర్వాత వెల్నెస్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, ఈ రోడ్లు కానివ్వండి, రోడ్డు మీద లైటింగ్ వాళ్ళే వేసుకున్న లైటింగ్, ఈ లైటింగ్ వేసి దగదగలాడుతుందని చెప్పి లైటింగ్ వాళ్ళే వేస్తారా మేము వేస్తారా వాళ్ళు చెప్పాలా? ఇవాళ పేపర్లు వేస్తారు దగదగలాడుతున్నాయని చెప్పి ఇవి ఎవరు వేస్తారో వాళ్ళు చెప్పాలా?